మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,41,222 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగితే మంగళవారం లోపు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు నాగార్జున సాగర్ ఎన్ఎస్పీ అధికారులు భావిస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.4 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా 54,677 క్యూసెక్ల నీటిని దిగువనున్న నాగార్జున సాగర్ రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. సాగర్కు నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో ఆయకట్టు కింద సాగు చేసే రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4,41,222 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగితే మంగళవారంలోపు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు నాగార్జున సాగర్ ఎన్ఎస్పీ అధికారులు భావిస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.4 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా 54,677 క్యూసెక్ల నీటిని దిగువ ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. సాగర్కు నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో ఆయకట్టు కింద సాగు చేసే రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.